తెలంగాణలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగిత సుమారు 5 నుండి 6.8% వరకు నమోదవుతుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు 3.9%గా ఉంది. పట్టణాల్లోని యువతులలో మరియు చదువుకున్న పట్టభద్రులలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. పరిస్థితి గట్లున్నది కాబట్టి గిడగిట్లయింది. ఏహే ఎక్కడిది పుట్టవాళ్ళకి సీమలు వచ్చినట్టే వచ్చిర్రు పో. 150 పోస్టుల కోసానికి 1000 మంది వచ్చే వరకు ఒకరికొకరు నూకేసుకున్నాడు, కింద పడు, పోలీసులు లాఠీలకు పని చెప్పుడు. హైడ్రాల పరీక్ష లేకుండానే రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్లతోనే డ్రైవర్లను తీసుకుంటామని సాటింపేయంగానే గీ తీరులో వచ్చిర్రు పట్నం సరూర్ నగర్ స్టేడియానికి. మబ్బుల 4 నుంచే లైన్లు కట్టిర్రు. గీతగానం వస్తారని అనుకోకుండా ఆఫీసర్లు అసలు ఏర్పాట్లు ఏం చేయలే. గంటల కమానం లైన్లో నిలబడి యాస్టకొని జరసేపు నిరసన చేసిర్రు. జిల్లాలు దాటి కొలువు కోసానికి వస్తే తాగుతానికి నీళ్లు సుత పెట్టలేదని గరం అవుతున్నారు నిరుద్యోగులు. కరువుతో ఉన్నారు నిరుద్యోగులు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది బాగా. దాని వలన ఏమైతుందంటే ఏదో ఒక జాబ్ వస్తే బాగుంటది అన్నట్టు ఉన్నారు ఇప్పుడు. కానీ వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా దరిద్రంగా ఉన్నది. ఆడ గేట్ల కాడ అయితే పోలీసు వాళ్ళు లేరు, ఏం లేదు, నూక్కుంటూ వచ్చిండ్రు. మా హైదరాబాద్ అయితే ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో డేట్లు ఇస్తున్నాం, మేము అది ఇస్తాం, ఇది ఇస్తాము, మీకు జాబ్లు వచ్చిన తర్వాత మీరు ఎట్లా చేస్తారు చూద్దామని ధమ్కీలు ఇవ్వబట్టే పోలీసు వాళ్ళు. నువ్వు ఒకటే బారి పెట్టినావు 100 మంది పోస్టులు, 150 పోస్టులు అంటే ఎంతమంది? 10,000 మందికి ఒక పోస్టుకి ఎంతమంది చూడాలి? మరి మళ్ళీ హెవీ డ్రైవింగ్ కి 50 అన్నావు, జనరల్ కి 100 మంది అన్నావు. ఏది మరి ఇది? ఇలాగా హైడ్రా గవర్నమెంట్ జాబ్, ఇది సీఎం జాబ్ ఫీల్ అయ్యి వచ్చారు అందరు. మొదలు కొంతమందికి ఈవెంట్స్ టెస్టులు చేసి మంది ఎక్కువై రచ్చయ్యే వరకు కడవలకు టోకెన్లు ఇచ్చిరట, మీరు ఎన్నడు రావాలనో చెప్తామని. కానీ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు సుతా డ్రైవర్ కొలువు కోసానికి వచ్చిర్రు. అంటే చూడు ఎట్లున్నదో, చిన్నదో పెద్దదో ఏదైతేందో కొలువు చేసింది కావాలని ఫిక్స్ అయినట్టుర్రు. ఒక్క పోస్టుకు 100 మంది పోటీ పడుతున్నారంటే నిరుద్యోగ జనాభా ఏ తీరున్నదో చూసుకోర్రిగా. ఇప్పటికన్నా సవలతులు చేసి బ్యాచులు లెక్క పిలుచుకొని టెస్టులు ఏవో చేసి కొలువులకు తీసుకోరి సార్లు. ఇప్పటికే లేక అరిగోసపడుతున్నారు అన్నలు.